మనం ప్రభు బలలో పాల్పొందక మునుపు ఉదయము ఆరాధనలో ధ్యానించిన వాక్య భాగమునే తిరిగి మళ్ళా మనము ధ్యానిద్దాం. ఇందులో ప్రభు బల్ల కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఆ సంగతులను పునరాలోచన చేసుకుందాం. ఈ బేతనియా అనే గ్రామము, ఈ గ్రామంలో ఒక కుటుంబము, ఆ కుటుంబంలో 3 సభ్యులు, 2 అక్క చెల్లెళ్ళు, 1 తమ్ముడు. ఇంచుమించు మనలాగే, మన కుటుంబాల్లాగే. కనుక బేతనియాని పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘముతో పోలుస్తూ ఉన్నాడు. బేతనియా అంటే దేవుని సంఘం అనగా మనం అందరం. ఈ బేతనియా గ్రామంలో మన ఆత్మీయ జీవితాలకు మనం నేర్చుకోవలసిన గూఢమైన పాఠాలు ఇందులో దాగి ఉన్నాయి. ఎన్నిసార్లు వీటిని మనం ధ్యానించామో గతంలో. అలాగా నువ్వు ఎన్నిసార్లు ధ్యానించినా ఇందులో ఈ జీవముతో కూడిన వాక్కు గనక ఇందులో ప్రతిసారి నీ కొరకు నా కొరకు దేవుడు ఏదో ఒకటి దాచి ఉంచుతాడు. కనుక ఈ గ్రామంలో జరిగిన సంఘటన మనం ప్రారంభ 3 వచనాల్లో చూస్తే, కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు ఒక విందు చేసిరి. కనుక సంఘము అంటే యేసుక్రీస్తు ప్రభుకి ఎంత ఇష్టమో. అసలు ఎక్కడికి వెళ్ళాలి? పరిచర్య. ఎప్పుడైనా మనల్ని ఎవరైనా పరిచర్యకి పిలిచారనుకోండి, వచ్చే ఆదివారము, సోమవారం, లేకపోతే శుక్రవారం, శనివారం, ఆదివారము 3 రోజుల పరిచర్య కొరకు మీరు మా దగ్గరికి రావాలి అన్నప్పుడు మనం ఎప్పుడు వెళ్తాము? కరెక్ట్గా శుక్రవారం అక్కడ చేరుకుంటాం. చేరుకున్న తర్వాత స్నానాలు అవి చేసి శుక్రవారపు పరిచర్య, శనివారపు పరిచర్య, ఆదివారపు పరిచర్య ముగించుకుని తిరిగి ఆదివారం సాయంత్రం తిరుగు ప్రయాణంలో ఇంటికి బయలుదేరుతాం. కానీ ప్రభువు యొక్క ప్రేమ చూడండి. బేతనియా అంటే ఆయనకి ఎంత ఇష్టమో. పస్కా పండుగకు వెళ్ళవలసిన యేసుక్రీస్తు ప్రభు 6 దినాలు ముందుగా వెళ్ళిపోయాడు. 6 రోజులు ముందుగా వెళ్ళాడు. ఎందుకు? వాళ్ళతో సహవాసం ఉండాలని ఇష్టపడ్డాడు. పండుగ ఎలాగా పండుగ ఉంది, అందరూ పండుగ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఒక 6 రోజుల ముందర వెళ్తే సహవాసం ఉండొచ్చు, వాళ్ళతో కలిసి 4 మాటలు మాట్లాడుకోవచ్చు, ఎవరినైనా ఆదరించవచ్చు, ఎవరినైనా స్వస్థపరచవచ్చు. కనుక యేసు మేలు చేసేవాడు గనుక అందరికీ మేలు చేసే యేసుక్రీస్తు ప్రభు 6 దినములు ముందుగానే ఆ పండగకు అక్కడికి చేరుకున్నాడు, ఆ బేతనియాకు చేరుకున్నాడు. ఇక్కడ మనము గమనించగలిగిన మొట్టమొదటి సంగతి ఏంటంటే, మరియా, 3వ వచనం, అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల్ల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు అత్తర వాసనతో నిండెను. ఏ గృహములో ఇంతకు ముందర అసలు సమాధానమే లేదో, ఏ గృహంలో ఇంతకు ముందర దేవుని సన్నిధి లేదో, ఏ గృహంలో ఇంతకు ముందర ఎప్పుడు గొణుగుళ్ళు సణుగుళ్ళు ఉండేవో, ఆ గృహంలో హఠాత్తుగా యేసుక్రీస్తు యొక్క పరిమళ వాసన ఆ ఇంట్లో వ్యాపించింది. అనగా దేవుని సంఘము క్రీస్తు పరిమళ వాసనతో నిండి ఉండడానికి ప్రభువే ఆ పరిమళ వాసనగా పొయ్యబడ్డాడు. పరమగీతములు 1వ అధ్యాయము 3వ వచనములో ఒక చక్కటి మాట ఉంది చూడండి. పరమగీతములు 1వ అధ్యాయం 3వ వచనం. పరమగీతములు తీయండి త్వరగా. నీవు పూసుకున్న పరిమళ తైలము, నీ పేరు పోయబడిన పరిమళ తైలము సమానము. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు మొత్తపడ్డాడు, పిండపడ్డాడు. ఆయన జీవితములో నుండి ఆ పరిమళ వాసన పూర్తిగా పిండి ఇప్పుడు ఆ
ఏదైతే ఆ పరిమళ తైలము వచ్చిందో ఆ పరిమళ తైలాన్ని ఎందులో పోసాడండి? నీ జీవితంలో, నా జీవితంలో పోసాడు. ఒకప్పుడు పాపపు దుర్వాసనతో అందరూ అసహించుకున్న స్థితిలో ఉన్న మన జీవితాలలో ప్రభువే ఆ పరిమళ తైలముగా పొయ్యబడినందున ఇప్పుడు మన జీవితాల్లోంచి ఏమొస్తున్నాయండి? క్రీస్తు యొక్క పరిమళ వాసన పుట్టిపడుతుంది. ఇది మొట్టమొదటి మాట మనం అందరము అర్థం చేసుకోవాలి. ఏమండి? అయితే మరియమ్మ దేన్ని మనకి జ్ఞాపకం చేస్తుందంటే, ఉదయం అన్న చెప్పినట్టు ఆరాధన. ఆరాధన ఎప్పుడు కూడా చౌకగా రాదు. ఆరాధన ఎప్పుడు కూడా క్రయంతో కూడిందే. నువ్వు ఏదో ఒకటి త్యాగం చేసుకుంటావు. అర్థమవుతుందా? అయితే ఇందాక అన్న చెప్పినట్టే లోకపు దృష్టిలో ఆరాధన అనేది వేస్ట్, వృధా. యూదా ఇస్కరియోతు చెప్పినట్టు, అయ్యో ఇంత విలువ కలిగిన పరిమళ తైలాన్ని ఈమె వృధా చేసేస్తోంది. కానీ మరియమ్మ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు చేసిన కార్యం, మృతులలో నుండి తన తమ్ముడిని లేపిన యేసుక్రీస్తు ప్రభువు, ప్రాణప్రదాత అయిన యేసుక్రీస్తు ప్రభువుకి నా సంవత్సర కాలపు ఆదాయం ఏంటి? నా ప్రాణమే నేను దారబోసినా కూడా ఆ రుణం ఎన్నటికీ నేను తీర్చుకోలేను. కనుక మరియమ్మ మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఈరోజు మనమందరం ఈ ప్రశ్నకు సమాధానం. ఉదయం అన్న వర్తమానం చెప్తుండగా నాకు అదే మాట జ్ఞాపకం వచ్చింది. దేవుని మందిరానికి వచ్చిన ఓ విశ్వాసి, దేవుని మందిరానికి వచ్చిన ఓ శిష్యుడు, యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు, శిష్యురాలు, నువ్వు ఎవరైనా కానీ నీ జీవితంలో యేసు ప్రభు యొక్క విలువ ఎంత? యేసు ప్రభుకి ఎంత విలువనిస్తున్నావు నువ్వు? ఏ యేసు ప్రభువుని మరియమ్మ చూస్తోందో అదే యేసు ప్రభుని యూదా ఇస్కరియోతు కూడా చూస్తున్నాడు. కానీ ఇద్దరి కళ్ళకి యేసు ప్రభు వేరువేరుగా కనబడుతున్నాడు. మరియమ్మకి ప్రాణప్రదాతగా కనబడుతుంటే యూదా ఇస్కరియోతుకి లాభం. నాకేంటి, అయ్యో ఈ విలువగలిగిన అత్తరు ఈయన కాళ్ళ మీద పోయడమే. అప్పటి రోజుల్లో చెప్పులు లేవు, అప్పటి రోజుల్లో గుర్రబళ్ళు లేవు, గాడిదలు లేవు, ఏమి. ఆ రోజుల్లో రోడ్లు, తార్ రోడ్లు లేవు, సిమెంట్ రోడ్లు లేవు ఇప్పుడున్నట్టు. అంతా మట్టి మీద నడవాల్సిందే. కాళ్ళు బాడి మొత్తం కాళ్ళు మట్టి కొట్టుకుపోయి ఉంటాయి. అందుకే యూదా ఇస్కరియోతు ఈ మట్టి కొట్టుకుపోయిన పాదాల మీద ఇంత విలువైన అత్తరు, అయ్యో అనవసరంగా, ఇది వృధా, ఇది వేస్ట్, దీన్ని అమ్మి బీదలకు పంచిపెట్టుంటే. కనుక ఇందాక అన్న చెప్పిన మాటతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నేడు దేవుని ఆరాధన వెలకట్టే స్థితిలోకి వచ్చేసింది. మందిరానికి వెళ్తే మనకి ఏమొస్తుంది? ఈరోజు మందిరానికి వెళ్తే మనకి ఏమొస్తుంది? అక్కడికి వెళ్తే 4 రూపాయలు వస్తాయి, ఇక్కడికి వెళ్తే 3 పూటలు చేయొచ్చు, అక్కడికి వెళ్తే 6 పూటలు చేయొచ్చు. అందుకే ఈ ప్రశ్న ఇవాళ ప్రభు బలంలో చేతులు వేయక ముందర ఈ ప్రశ్నకి సమాధానం వెతుక్కో. నీ జీవితంలో ప్రభు విలువ ఎంత? సంవత్సర పాటు ఆదాయాన్ని నువ్వు ప్రభు పాదాల దగ్గర పోయడానికి సిద్ధంగా ఉన్నావా? లేకపోతే లెక్క కడుతున్నామా మనం కూడా యూదా ఇస్కరియోతు లాగా? మన స్వలాభాన్ని చూసుకుంటున్నామా? కొంచెం ఆలోచన చేయవలసిందే. అందుకనే చెప్తున్నా, ఆరాధన ఎప్పుడు కూడా క్రయంతో కూడింది. మనకేం అలవాటైపోయింది? అంత ఉచితాలు ఎక్కువ అలవాటైపోయాయి, ఫ్రీ. నాది రూపాయి ఖర్చు అవ్వకూడదు, కానీ నేను వెళ్తే నాకేంటి, బదులు నాకేం వస్తుంది? ప్రభు దగ్గరికి వెళ్తే నాకేం వస్తుంది? మందిరానికి వెళ్తే ఏం వస్తుంది? కొంచెం ఆలోచన చేద్దాం మనం. బదులు కోరకుండా నిస్వార్థమైన సేవ చేసిన యేసుక్రీస్తు ప్రభు ఒకవైపు, నీ కొరకు తన ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు ఒకవైపు, మరోవైపు మనం. నా కొరకు పిండపడ్డాడు, మొత్తపడ్డాడు,
నా జీవితం పరిమళ వాసనతో నింపిన వాడికి ఇప్పుడు నేను ఎలాంటి వెలకడుతున్నాను, ఎంత వెలకడుతున్నానో అది వ్యక్తిగతంగా కొంచెం ఆలోచన చేసుకోవాలి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఏ దేవుడు నా మనోనేత్రాలు వెలిగింపజేసి ఆరాధనకు పరమార్థాన్ని తెలియపరిచి ఏ విధముగా నేను ఆయన ఆరాధించగలను నాకు తెలియపరిచిన ఆ దేవుడు ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడు? మనము ఆయనకు నిత్య ఆరాధనలు అర్పించే వారిగా ఉండాలి. మన సమయం, మన జీవితం సమర్పణ జీవితము లేకుండా ఎవరు ఆరాధికులుగా ఉండలేరు. కనుక నువ్వు దేవునికి ఏం సమర్పించావు? నీ సమయం సమర్పిస్తున్నావా? నీ శ్రమ సమర్పిస్తున్నావా? నీ ద్రవ్యం సమర్పిస్తున్నావా? మనము దేవునికి ఏం సమర్పిస్తున్నామో అది ఫస్ట్ చూసుకోండి. నా జీవితంలో నా సమర్పణ, నా వ్యక్తిగతంగా నా వరకు నా సమర్పణ ఎంతవరకు ఉంది? నా జీవితాన్ని నేను సమర్పిస్తున్నానా? నా స్వార్థాన్ని చూసుకుంటున్నా? నా సమయాన్ని నేను సమర్పిస్తున్నానా? నా పని కొరకు వాడుకుంటున్నానా? నా బలము, నా శ్రమ నేను దేవునికి సమర్పిస్తున్నానా? లేకపోతే నా పనులు నేను చూసుకుంటున్నానా? మరియమ్మ అయితే తన సంవత్సర ఆదాయం, ఒక సంవత్సరపు కూడబెట్టిన ఆదాయాన్ని విలువ కలిగిన అత్తరు కొని ఆయన పాదాల మీద వేసి ఆయన పాదాన్ని తల వెంట్రుకలతో తుడుస్తూ వచ్చి. కనుక సంఘంలో ఈ 4 రకాల మనుషులు మనకి కనబడతారు. మరియమ్మ జాబితాలో ఉన్నవారు కొంతమంది అయితే, ఇప్పుడు మార్తమ్మ సంగతి దగ్గరికి వద్దాం. 12వ అధ్యాయం 2వ వచనంలో మార్తమ్మ ఉపచారము చేసను అని రాస్తుంది. ఉపచారం అనే మాటకు అర్థం ఏంటి? గృహ నిర్వాహకత్వము. పరిచర్యలో దేవుడు ఒక షరతును పెట్టాడు. ఉపచారము చేయకముందర ఇందాక అన్న చెప్పినట్టు ఏం చేయాలి? ఫస్ట్ నేను దేవునికి ఆరాధకుడిగా ఉండాలి. దేవునికి ఆరాధన లేకుండా నేను ఉపచారం చేయడానికి అది దేవుడు దాన్ని అంగీకరించాడు. చాలామంది ఆరాధనను పరిచర్యను కలిపేస్తారు. వాళ్ళ పరిచర్య చేస్తున్నారంటే వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అనుకుంటారు. కానీ ఆరాధన సమర్పణ జీవితంతో కూడిన ఆరాధన లేకుండా పరిచర్య అనేది దేవునికి అంగీకారం కాదు. నీ మనస్సాక్షిని సంతృప్తిపరచుకోవడానికి నువ్వు పరిచర్య చేసి ఉండొచ్చు. అది ఏ పనైనా కానీ, చెప్పుల స్టాండ్లో చెప్పులు సరిగ్గా పెట్టే పనైనా అవని, మందిరంలో కుర్చీలు వేసే పని అవని, చేపలు వేసే పని అవని, లేకపోతే వడ్డించే పని అవని, మంచినీళ్ళు పోసే పని అవని, ప్రార్థన చేసే పని అవని, ప్రభు మందిరములో ప్రభు పేరట నువ్వు చేసేది ఏదైనా సరే, ఒకవేళ నీ జీవితంలో సమర్పణ లేకుండా నువ్వు చేస్తే దానికి విలువ ఉండదు. రెండోది, ఇప్పుడు అసలైన షరతు, ఇది ముఖ్యం, ఇది చాలా ముఖ్యమండి. అందుకని జాగ్రత్తగా వినండి, సాధ్యమైనంత వరకు రాసి పెట్టుకోండి మీ పుస్తకాలను. ఎవరైతే అదే లెక్కలో ఎఫెసీ పత్రిక ధ్యానాలలో మనం వింటూ వచ్చాం, అందరం పిలువబడ్డాం. ప్రతి వానికి వాని పని చెప్పున వారికి ఇచ్చుటకు నా దగ్గర జీతం ఉంది అన్నాడు. అంటే ప్రతి వాడికి పని అప్పచెప్పాడు. నాకే పని అప్పచెప్పలేదు అనడానికి లేదు. అందరికీ ఏదో ఒక పని అప్పగించాడు. మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో ప్రతి అవయవము ఏదో ఒక పని చేస్తుంది. అలాగే దేవుని సంఘంలో మన అందరం ఉన్నామంటే మనందరికీ ఏదో ఒక పని చెప్పాడు. ఈ పని విషయంలో దేవుడు ఒక షరతు పెట్టాడు. రండి చూద్దాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనాన్ని గమనించండి. 1 కొరింథీ 4:2. మరియు గృహ నిర్వాహకంలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండాలి. అవశ్యం, కంపల్సరీ, ఇది మ్యాండేటరీ. గృహ నిర్వాహకత్వం అనగా దేవుని మందిరపు పని విషయంలో ప్రతి వాడు నమ్మకమైన వాడై ఉండాలి. ఈ మాట ప్రేమ సోదరుడా, సోదరి, మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే,
దేవుని పని విషయంలో నేను ఎంత నమ్మకంగా ఉన్నాను? నాకు వీలైతే నేను నమ్మకంగా ఉంటాను, లేకపోతే నేను నమ్మకంగా ఉండను అనడానికి లేదు. ఇది మ్యాండేటరీ, దేవుడిచ్చిన ఆజ్ఞ. ప్రతి వాడు నమ్మకంగా ఉండాల్సిందే, లేకపోతే పని జోలికే రావద్దు. నువ్వు ఒక విశ్వాసిగా ఉండు, సరిపోతుంది. గృహ నిర్వాహకత్వంలోకి చేతులు వేయద్దు నువ్వు నమ్మకంగా ఉండలేకపోతే. కనుక ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే, అనేక సార్లు మనం ఎలా మోసపోతామంటే, మనము దేవునికి ఎక్కువ పని చేస్తే దేవుడు ఎక్కువ మెచ్చుకుంటాడు అనుకుంటాం. దేవుడు కొలతను చూడటం లేదు, నాణ్యతను చూస్తున్నాడు. కొలతకి నాణ్యతకి చాలా వ్యత్యాసం ఉంది. మానవ నైజము, మీకు ఒక మాట చెప్తాను వినండి జాగ్రత్తగా. మనమందరము కొలతతో నేను దేవునికి ఎంత చేశానో చూసేవాడిగా ఉంటాం. ఇది కొలత, క్వాంటిటీ. మానవ దృష్టి ఎప్పుడూ కూడా కొలత మీద ఎక్కువ ఉంటుంది, నాణ్యత మీద తక్కువ ఉంటుంది. దానికి రుజువు ఏంటో నేను చూపిస్తాను చూడండి. సాధారణంగా వీధిలోకి బట్టలు అమ్మే వాళ్ళు వస్తారు. యోసమన్న అమ్ముతున్నాడు అనుకుందాం. ఒక చీర ఖరీదు చాలా, చూడ్డానికి చాలా బాగుంది, బట్ట కూడా నాణ్యమైన బట్ట ఉంది, కానీ ఖరీదు మాత్రం 3000. అదే చీర కాకుండా 3000 రూపాయలకి 10 చీరలు కూడా ఉన్నాయి. 2 ఉన్నాయి, 2 పక్క పక్కన పెట్టాడు. అక్క ఇవి 3000 రూపాయలకి 10 చీరలు అక్క, కావాలంటే ఓ 2 ఎక్స్ట్రా ఇస్తా, 12 చీరలు ఇస్తాను నేను, నాకు గిట్టుబాటు అవుతుంది, పర్వాలా. ఈ ఒక్క చీర మాత్రం 3000 రూపాయలు. ఏది తీసుకుంటాం మనం? చెప్పండి, యథార్థంగా చెప్పండి, ఏది తీసుకుంటాం? నేను నాణ్యతకి కొలతకి తేడా చెప్తున్నా. ఎవడైనా ఏది తీసుకుంటాడు? 3000 రూపాయలకి అయితే మోస్ట్లీ ఒక చీర ఇవాళ కట్టామా అయిపోయి పాత పడిపోయింది. 3000 రూపాయలకి 12 చీరలు వస్తున్నాయంటే రోజుకి ఒకటి కట్టచ్చు. కాబట్టి ఎంతైనా 12 చీరలకే వెళ్దాం మనం. అందులో నాణ్యత ఉందా లేదా, అది మన్నికి ఉంటుందా, లేదా తడిపితే ష్రింక్ అయిపోతుందా, అదేముండదు. ఫస్ట్ మన దృష్టి ఎక్కడికి వెళ్తుంది? ఎక్కువ ఉండాలి, నేను జనానికి ఎక్కువగా చూపించుకోవాలి. కానీ దేవుడు ఏమంటున్నాడు? నమ్మకమైన వారిగా చేసే పని, నాణ్యతతో కూడిన పని నేను చేయాలి. ఎంత చేశానో అది దేవుడు చూడట్లే, ఎలా చేస్తున్నానో, ఎంత నమ్మకంగా చేస్తున్నానో అది చూస్తున్నాడు. అది నీ వాకెట్లోకి వచ్చిన వాడికి గ్లాసు కడిగి శుభ్రమైన గ్లాసులో ఒక చల్లటి మంచినీళ్ళు ఇవ్వడం కూడా నువ్వు ఎలా ఇస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. కనుక గృహ నిర్వాహకత్వంలో మనం గమనించాల్సింది ఏంటంటే, నాణ్యత. ఎంత నాణ్యతతో నేను దేవుని పనిని చేస్తున్నాను. ఏమండి? అయితే రకరకాలు మనము చూడండి, క్రైస్తవ జీవితాల్లో నాణ్యత ఉందా? సాక్ష్యాలలో ఎన్ని సంవత్సరాల క్రితం నేను మారుమనసు పొందాను, ఇన్ని సంవత్సరాల నుంచి నేను క్రైస్తవుడిగా ఉన్నాను. అందులో కూడా కొలతే, ఎంత సీనియర్ నేను. కానీ క్రైస్తవ జీవితంలో నాణ్యత ఏది? నాణ్యమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నామా? లేఖనాలలో ఉండే ప్రతి ఆజ్ఞను గైకొని క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నామా? ఇది వెరీ ఇంపార్టెంట్. దేవుడు అన్నాడు, నీ అప్రమాణము ఎవరి మీద ప్రమాణం చేయొద్దు. అంటే ఏంటి? నువ్వు పలికే మాట నిజమే చెప్పు. మనం ఎలాంటి సమాజంలో ఉన్నాము అంటే, నేడు నిజం చెప్పేవాడైనా తడబడతాడు, కానీ అబద్ధం చెప్పేవాడు అస్సలు తడబడ్డు. వాడు ఎలా చెప్తాడు తెలుసా?
నిజం కంటే ఇంకా నిజంగా ఉంటున్నట్టు చెప్తాడు. నిజం చెప్పేవాడే తడబడతాడు. ఇంకా అమ్మో నేను నా నోటంటే ఎక్కడైనా అబద్ధపు మాట వచ్చేస్తే నేను దేవునికి లెక్క చెప్పాలి అని చెప్పి వాడు తడబడి మాట్లాడొచ్చు, కానీ అబద్ధం చెప్పేవాడు మంచినీళ్ళు తాగినట్టు చెప్తాడు. కనుక నమ్మలేం. ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని నమ్మకూడదో తెలియదు. దానికి కారణం ఏంటి? నాణ్యమైన క్రైస్తవ జీవితం లేదు, దేవుడంటే భయం లేదు. ఒకవేళ దేవుని నమ్ముకున్న వారే ఒకళ్ళ మీద ఒకళ్ళ నమ్మకం లేకపోతే మనం దేవుని నమ్ముకున్న దానికి అసలు పరమార్థం ఉందంటారా? అసలు దానికి అర్థం ఉందంటారా? ప్రభు బలలో పాల్పొందక మునుపు ఈరోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, జీవం కలిగిన దేవుని నమ్ముకున్నానని మనం చెప్పుకుంటున్నాం. మనము అసలు యేసు ప్రభువుకి నా మీద నమ్మకం ఉందా? ప్రభువుకి నా మీద నమ్మకం ఉందా? ప్రభు నన్ను నమ్మగలడా? ఈరోజు ఒకవేళ ప్రభు ఏదైనా పని అప్పగించాలంటే మొత్తం అడవికోలలో నిడమరు మండలం అంతట్లో ఇగో ఈ ఒక్కడికే నేను పని అప్పగించగలను అనే జాబితాలో నా పేరుందా? నీ పేరుందా? దేవుడు నీ మీద నా మీద నమ్మకం ఉంచగలడా? ఇగో వీళ్ళకి అప్పగిస్తే మాత్రం వీళ్ళు నమ్మకంగా చేస్తారు అని మనం చెప్పగలమా? ఇది కొంచెం మనం ఆలోచన చేసుకోవాలి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒకవేళ దేవుడే నిన్ను నమ్మకపోతే నువ్వు దేవుని నమ్ముకునే విషయంలో అర్థమేముంది? నువ్వంటే దేవునికి నమ్మకం లేదు, మనమేమో దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నాం. ఇంకా మనం దేవుని నమ్ముకుంటూ పరమార్థం ఏముంది? ఇదంతా ఒక ముసుగు, ఈ సమాజంలో చలామణి అయిపోవడానికి. వాళ్ళు దేవుని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు నీతిమంతులే, వాళ్ళకి అసలు నీతిగానే ఉంటారు. అనన్య సపేరాళ్ళు. ప్రేమైన సహోదరుడా, సహోదరి, మనము దేవునికి నమ్మకమైన సాక్షులై ఉండాలి. ఒకప్పుడు మనం కూడా పాపములో చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో పాటు మనల్ని లేవనెత్తి పరలోకమందు ఆయనతో పాటు కూర్చుండబెట్టాడు. క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ, ఓ క్రైస్తవురాలా, క్రైస్తవుడా, నీకు ఎంతవరకు ఈ గ్రహింపు ఉంది? నువ్వు ప్రభు కుడిపాశమున కూర్చుని ఉన్నావని, నీ ప్రతి అడుగు ప్రభు చూస్తున్నాడని, నువ్వు పలికే ప్రతి మాట ప్రభు వింటున్నాడని, నువ్వు చేసే ప్రతి పని ప్రభు చూస్తున్నాడని ఎంతవరకు నేటి క్రైస్తవులకి ఈ గ్రహింపు ఉంది? నిజంగా గ్రహింపు ఉన్న వాడికి భయం ఉంటుంది. ఆ గ్రహింపు లేని వాడికి ఏమనుకుంటాడు తెలుసా? ఆదివారం దేవుని మందిరంలో నలుగురు మధ్యలో మాత్రమే నేను ఒక వేషం వేసుకోవాలి. ఒక్కసారి మందిరం బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ వేషం నేను విప్పేసుకోవచ్చు, మళ్ళీ నేను అన్యుడిగా చలామణి అయిపోవచ్చు. కానీ రేపటి రోజు ప్రభు ఎదురుకుండా నిలబడే పరిస్థితి వస్తుంది. అప్పుడు మనం లెక్క చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది. ప్రతి వానికి వాని పని చొప్పున ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది. కనుక దేవుని గృహ నిర్వాహకత్వంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావో ఒక్కసారి చూసుకో. మార్తమ్మ నమ్మకంగా, ఇంతకు ముందర గొణుగుళ్ళు, సణుగుళ్ళు, ఫిర్యాదులు, నీకు చింత లేదా? నేను ఒక్కతనే చేస్తున్నా, నీకు కనీసం జాలి లేదు, వీడు రావట్లే, వాడు రావట్లేదు, ఎవరు రావట్లేదు, నేను ఒక్కతనే కష్టపడుతున్నా, నేను ఒక్కటినే ప్రయాసపడుతున్నా. ఇన్ని విషయాలు ఇప్పుడు ఎప్పుడైతే ప్రభు దర్శనం కలిగిందో, ఎప్పుడైతే ప్రభు వచ్చాడో, ఎప్పుడైతే ప్రభు సహవాసంలో నిలబడిందో, ఎప్పుడైతే ప్రభు మనోనేత్రాలు వెలిగింపజేశాడో, ఇప్పుడేంటి? మౌనంగా, అసలు గొడవే లేదు, ఎవరు వచ్చారు ఎవరు లేరు అని లేదు. నాకు అప్పగించిన పనిని నేను నమ్మకంగా చేసుకోవాలి, అంతే. నా పని వరకునే, ఎవరు రాలేదో ఎవరు వచ్చారో అది నాకు అనవసరం. నాకు అప్పగించిన పని మాత్రం నేను నమ్మకంగా చేస్తున్నానా లేదా, అదొక్కటే ముఖ్యం. ఏమండి? మూడో వ్యక్తి ఎవరు? లాజరు. 12వ అధ్యాయం 2వ వచనం. 12వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం. లాజరు
ఈ లాజరు ఎవరికి గుర్తు అంటే చనిపోయి తిరిగి లేచిన లాజర్. సాధారణంగా ఎప్పుడైతే మనకి ఒక ప్రాణాంతకమైన వ్యాధి వచ్చి తగ్గుతుందో వెంటనే మనకి అమాంతంగా భక్తి పెరిగిపోతుంది. చూడండి, ఆ కరోనా వచ్చిన దినాలలో అందరి పరిస్థితి ఎలా ఉండేది? ప్రతి వాడు దేవుడా 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 నన్ను కాపాడు, దేవుడా నన్ను కాపాడు. ఎంతమంది కనీసం దేవుణ్ణి ఒక్కసారి కూడా జ్ఞాపకం చేసుకోలేదు. ఆ కరోనా ఉన్న ఆ 3 సంవత్సరాలు ప్రతి వాడు గుళ్ళల్లో కనబడుతూ ఉన్నాడు, ప్రతి వాడు చర్చిల్లో కనబడ్డాడు, ప్రతి వాడు మసీదులో కనబడ్డాడు. పద్దాకా ప్రార్థనలే, నా కుటుంబాన్ని కాపాడు, నా పిల్లల్ని కాపాడు. అంతే కదండి, అంతే కదండి. ఆ కరోనా వచ్చి తగ్గిన తర్వాత అద్భుతమైన సాక్ష్యాలు అయిపోయిందండి. నాకు పరలోకము, అసలు నేను పరలోకంలోకి వెళ్ళి తిరిగి వచ్చాను. మళ్ళీ కళ్ళతో నేను పరలోకాన్ని చూసి వచ్చానండి. అసలు పరలోకం వెళ్ళిన వాడు తిరిగి ఎందుకు రావాలనుకుంటాడు? ప్రభు ఇక్కడే బాగుంది, నన్ను ఇక్కడ ఉంచేసుకో అంటాడు ఇక్కడని. ఆ సాక్ష్యాలు ఇవాళకి ఇప్పటికీ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి వినండి, మీకు వినబడతాయి. ఇప్పుడు కరోనా అయిపోయింది, దాటేసాం మనం, అందరికీ అలవాటు అయిపోయింది. మళ్ళీ యథావిధి. ఏమండి, ఇక్కడ మనము ఒక మాట కొంచెం ఆలోచన చేయాలి. ప్రేమ సహోదరుడు సహోదరి, చూడండి, ఒకవేళ నా ఇంటికి మీరు వచ్చారనుకుందాం. మీలో ఎవరైనా సరే నా ఇంటికి వచ్చినప్పుడు నేను ఒక కుర్చీ వేసి మిమ్మల్ని కూర్చోబెట్టి మీ ఎదురుకుండా నేను కూడా కుర్చీ వేసి కూర్చుంటున్నా. పరోక్షంగా నేను ఏం చేస్తున్నట్టు? నాకున్న సమయంలో కొంత సమయం నేను మీ కొరకు కేటాయించా. కాబట్టి మీ ఎదురుకుండా కుర్చీ వేసుకుని మీరు చెప్తున్న మాటలు నేను శ్రద్ధగా వింటున్నా. అవునా కదా? కుడికే వారిని ఒకసారి లేపండి, చూద్దాం. ఎవరు కుడికేస్తున్నారో వాళ్ళని లేపండి. అందరూ అందరూ అందరూ. ఎందుకంటే ఇవి మన జాతకాలు, మన జాతకం మనకే తెరిచి విప్పి చెప్పే పరిస్థితి. అందుకే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎప్పుడైతే మీరు నా ఇంటికి వచ్చారో, నేను మీ ఎదురుకుండా కుర్చీ వేసుకుని నేను కూర్చున్నానంటే నా సమయాన్ని నేను మీకు కేటాయిస్తున్నట్టే. అవునా కదా? అలాగే మన జీవితంలో ప్రభువుతో సమయం గడపడానికి మనకు జీవితంలో కొంత సమయం కేటాయించాలి. అవునా కాదా? అయితే మన జీవితాలలో సమయం అంతా ఎవరు గుంజేసుకుంటున్నారు తెలుసా? మన జీవితాల్లో మనకున్న సమయం అంతా ఎవరు గుంజేసుకుంటున్నారు, ఎవరు లాగేసుకుంటున్నారంటే సెల్ ఫోన్. వాడు ప్రతి వాని చేతికి ఒక్కొక్క సెల్ ఫోన్ ఇచ్చేశాడు. పూర్వం ఉన్న ఇంటి పరిస్థితి కేవలం భార్యాభర్తలే ఉన్నారనుకుందాం, మాలాగా, లేకపోతే మా అంజేలాగా భార్యాభర్తలు మాత్రమే ఉన్నారు. పిల్లలందరూ పెద్దోళ్ళు అయిపోయారు, వెళ్ళిపోయారు. ఈ భార్యాభర్తలు ఇద్దరు సహవాసం, అన్యోన్యమైన సహవాసం, దగ్గరగా కూర్చుని ఎన్ని కబుర్లో చెప్పుకుండేవారు. పెద్దోడు పుట్టినప్పుడు ఆ రోజు నీ జ్ఞాపకం ఉందా? మనం ఎన్ని బాధలు పడ్డామే బాబు. ఇవాళ వెనక్కి తిరిగి చూస్తే ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. వాడికి పెళ్ళైపోయి వాడికి పిల్లలు పుట్టేశారు, కానీ వాడు పుట్టినప్పుడు ఆ రోజు తెలుసా ఏమైందో? ఈ కబుర్లు చెప్పుకుంటే ఎన్ని రాత్రులైనా గడిచిపోతాయి, అసలు సమయమే తెలిసేది కాదు. ఆ భార్యాభర్తల్లో అన్యోన్య సహవాసం ఉండేది. కష్టసుఖాలు పంచుకునేవారు, తీపి జ్ఞాపకాలన్నీ మళ్ళీ పునర్జ్ఞాపకం చేసుకునేవారు, ఆనందపడిపోయేవారు. ఎంత అద్భుతంగా ఉండేదో ఆ కుటుంబ జీవితం. ఇప్పుడు అదే భార్యాభర్తలు ఉన్నారు, అదే ఇల్లు, ఇద్దరు చేతిలో ఏమున్నాయి? సెల్ ఫోన్లు ఉన్నాయి. ఈయన లోకంలో ఈయన, ఆవిడ లోకంలో ఆవిడ. ప్రతి ఇంట్లో, మా ఇంట్లో కూడా. అబ్బాయి నేనే మా ఆవిడని వాటేసుకుని 24 గంటలు కూర్చుంటాను నేను చెప్పట్లే. నో, మా జీవితంలో కూడా. అంటే ఎక్కడి నుంచి మనం ఎక్కడికి వచ్చేసామో చూడండి. భర్త భార్యకు సమయం ఇవ్వడానికి సమయం లేదు, ఎందుకంటే మొత్తం సమయం ఇది గుంజేస్తుంది. భార్య భర్తకి సమయం ఇవ్వడానికి సమయం లేదు, మొత్తం సమయం ఇందులోనే గడిపేస్తున్నాం. కనీసం ఏమండి అని పిలవడం కూడా ఈ సెల్ ఫోన్ ద్వారానే. ఇప్పుడు మా ఇంట్లోనే నేను పైన ఉన్నాను అనుకోండి, కింద నుంచి అక్క ఫోన్ చేస్తుంది, భోజనం వడ్డించాను, వస్తావా కిందకి?
ఇంతకు ముందర ఎలా ఉండేది? మురళి వస్తావా? ఇది ఎంత నాశనం చేసేసిందో మనల్ని ఒకసారి చూడండి. పైగా తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళని విసిగించకుండా ఉండడానికి మళ్ళీ ఏమి ఇస్తున్నారు వాళ్ళ చేతికి? అదే సెల్ ఫోన్. ఒకే ఇంట్లో తల్లి, తండ్రి, పిల్లలు అందరూ ఉన్నారు. అందరి చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి. ఎవడి లోకంలో వాడు ఉంటున్నాడు. సహవాసం ఏది? అలాగే ప్రభువు ఆదివారం మీటింగ్కి మనం వస్తున్నాం. ప్రభు మన మధ్యలో ఉన్నాడనే సంగతి మనం అందరం గ్రహిస్తున్నాము, నమ్ముతున్నాము కూడా. యేసు ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఆత్మ మన మధ్యలో సంచరిస్తోంది. ఎంతవరకు మనం ప్రభుకి సమయం ఇస్తున్నాము? మన సమయం ఎంతవరకు మనం ప్రభుకి ఇస్తున్నాము? ఆయన వచ్చి మాట్లాడుతూ ఉంటే నువ్వు కుడికేస్తే నువ్వు ఆయన్ని గౌరవించినట్ట, లేకపోతే చెప్పండి. మీ ఇంటికి వచ్చా, కుర్చీ వేసావు, ఎదురుకుండా కూర్చున్నావు, నేను మాట్లాడుతున్నా, నువ్వు కుడికేస్తున్నావు. ఇప్పుడు నేను కూర్చోవాలనిపిస్తుందా? లేకపోతే అన్నా ఎందుకన్నా నువ్వు ఈ బాధపడ్డం, నువ్వు పడుకో, నేను ఇంటికి వెళ్ళిపోతా అని. అబ్బా లేదండి అయ్యా, నేను పడుకోవడం ఏంటండి, నేను అసలు అబ్బా ఊరికే చెప్పండి. మళ్ళీ మాట మొదలెట్టే లోపల ఒక 2 నిమిషాలు మీరు మళ్ళీ కళ్ళు మూసుకొని కుడికేస్తా ఉంటే ఎలా ఉంటుందండి? నీకే ఇంత బాధ అయినప్పుడు మన మధ్యలో యేసుక్రీస్తు ప్రభు కూర్చుని కుడికే వారి వైపు చూసి అబ్బా నా పిల్లలు ఎంత హాయిగా పడుకుంటున్నారు అని ఆనందించేవాడిగా ఉన్నాడా? లేకపోతే నేను మాట్లాడుతూ ఉంటే కనీసం నా మాటకి వీళ్ళు శ్రద్ధగా వినట్లేదు అని బాధపడేవాడిగా ఉన్నాడా? అది మీ విజ్ఞతకు విడిచిపెడుతున్నా. మన జీవితంలో ఏ అపాయం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఎక్కడికి వస్తున్నాం మనం? మళ్ళీ ప్రభు దగ్గరికి వస్తున్నాం. ప్రభువా కాపాడు, ప్రభువా రక్షించు, ప్రభువా సహాయం చేయి, ప్రభువా ఈ వ్యాధి తగ్గించు. కానీ అదే ప్రభువు నిన్ను మీటింగ్కి రా, ఇవాళ నేను నీతో మాట్లాడాలి అంటే ఎన్ని సాకులు మన దగ్గర ఉన్నాయి? మంచు పడుతోంది, జలుబు చేసేస్తుంది, ఇంట్లో పనులు తెమలేదు అందుకనే రాలేదు, ఫలానా వాళ్ళు ఎవరో పేరెంటానికి పిలిచారు అందుకనే రాలేదు, వద్దామే అనుకున్నాను కానీ అదే సమయంలో ఎవరో చుట్టాలు వచ్చారు అందుకనే రాలే. ఎన్ని సాకులు! ప్రియమైన సహోదరుడు, ఆ సహోదరి, నువ్వు దేవునికి సమయం ఇచ్చే సమయంలో ఆ సమయాన్ని దొంగిలించి నీ స్వార్థం కొరకు వాడేసిన ఆ సమయంలో దేవుడు నీ జీవితంలో నీకు చెప్పాల్సిన అతి ముఖ్యమైన విషయాన్ని నువ్వు కోల్పోయావు. లాజరు ఆ భోజన పంక్తిలో కూర్చున్నాడు. రాబోయే సదాకాలము నిలిచుండే దేవుని రాజ్యమును గూర్చిన గుఢమైన సంగతులు ప్రభు చెప్తా ఉంటే లాజరు పక్కన కూర్చుని వింటా ఉన్నాడు, నేర్చుకుంటా ఉన్నాడు. నేను ఎలా సిద్ధపడాలి? లాజరు, ఈ భూమి ఆకాశం లయమైపోతుంది, నేను ఒక కొత్త రాజ్యము స్థాపించబోతున్నా, ఆ రాజ్యంలో నువ్వు సదాకాలం నాతో కూడా ఉంటావు. కానీ ఆ రాజ్యంలో ఉండాలంటే ఎలా ఉండాలో తెలుసా? ఇదిగో ఇలా ఉంటుంది అక్కడ పరిస్థితి. అంటే అవునా ప్రభువా, ఈ సంగతులు నాకే ఎందుకు చెప్పావు అంటే, ఈరోజు నువ్వు వినే స్థితిలో ఉన్నావు. నిన్నటి వరకు ఎలా ఉంటివి? నేను ఆమడ దూరంలో ఉంటే నువ్వు గోడ దూకి పారిపోతివి. మీ అక్క చెల్లి నిన్ను ఎంత బతిమాలుకున్నా నువ్వు ఎప్పుడైనా ఉన్నావా? లేదు. తీసుకెళ్ళి నిన్ను సమాధిలో పాతేసిన తర్వాత నీకు జ్ఞానోదయం కలిగింది. చెప్పు, నువ్వు దేని కొరకు వేచి ఉన్నావు? నిన్ను కూడా సమాధిలో పెడితే నీకు బుద్ధి వస్తుందంటావా? అబ్బాయి లాజర్ చనిపోయిన తర్వాత వాడికి బుద్ధి వచ్చింది అన్న, మేము కూడా చనిపోయిన తర్వాతే మేము బుద్ధి నేర్చుకుంటాం అంటున్నావా? గత 20 సంవత్సరాల నుంచి చెప్తున్నారు అన్న, మాకు జ్ఞానం పలాసలో ఉన్నప్పుడు వాళ్ళు ఇదే అన్నారు. ఎన్ని సంవత్సరాలైనా మేము ఇంతే అన్నా, మేము మారం. వాళ్ళలో కనీసం యథార్థత ఉంది. ఈరోజు వాళ్ళ కళ్ళని నీళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నారు. అన్న, ఆ రోజు మీ మాట మేము వినుంటే ఈరోజు ఎంత బాగుపడేవాళ్ళము. ప్రతిరోజు ఏడుస్తారు ఈరోజు. కనుక ఎంతవరకు మనము సహవాసము, దేవుని సహవాసంలో ఉన్నాము? మీకు ఒక విషయం చెప్తా. ఏదైనా ఈ ప్రపంచంలో మనకి ఉచితంగా వచ్చిన దానికి విలువ ఉండదు.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:9 యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడండి. నీకు ఏ అపాయము సంభవించకుండా, ఏ రోగము నీకు సంభవించకుండా, ఏ ప్రమాదము నీకు సంభవించకుండా, ఏ నష్టము నీకు వాటిల్లకుండా అడుగడుగునా నిన్ను హెచ్చరించి నువ్వు నడవలసిన త్రోవలు నీకు చెప్పాలని ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన నమ్మకంగా ఉన్నాడు. నమ్మదగని మనమే ఈ లోకములో ఈ లోక ఆనందాల కొరకు, ఈ లోక ఆశల కొరకు ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏం ధరించుకుందామా, అంతే. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో 10:25 కొందరు మానుకున్నట్లు సమాజంగా కూడుకునుట మీరు మానక. కనుక చాలామంది మానేసుకున్నారు దేవుని మందిరానికి రావడం. చూడండి, స్టార్టింగ్లో ఊపు ఉంటుంది. అందరూ వచ్చేవారు. ఈ ఆదివారం ఎంతమంది వచ్చారో మీరు మంగళవారం చూడండి. ఏమమ్మా ఎందుకు రాలేదంటే జలుబు అన్నా. ఓహో, ఈ జలుబు 365 రోజులు ఉంటుందా, లేకపోతే ఒక వారం 2 వారాలు ఉండి ఆగిపోద్దా తెలియదు. రెండోది, ఏదమ్మా రాలేదంటే పనులు అవ్వలేదన్నా, మరి నుంచి వచ్చేటప్పటికి లేట్ అయిపోయిందన్నా. కానీ ప్రభువు అయితే నమ్మదగిన వాడు. తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మాత్రం వచ్చాడు, నీ కోసం వేచి ఉన్నాడు. నువ్వు రాలా. నీకు చెప్పాల్సిన మాట చెప్పలేకపోయాడు. ఫినిష్, వదిలే. నష్టపోయింది ఎవరు? నువ్వే. తన నిత్యరాజ్యమునకు సిద్ధపరచుకోవడానికి నీకు నేర్పించాల్సిన పాఠాలు నేర్చుకున్నది ఎవరు? నువ్వే. అందుకని మన బైబిల్ స్టడీలో నేను చెప్పాను, దేవునికి సిరికి ఇద్దరికి దాసుడిగా ఉండనేరరు. కనుక ఎవరికి మొగ్గు చూపిస్తున్నామో వాటికే నువ్వు దాసుడివి. దేవునికి మొగ్గు చూపేవాడికి మనం చెప్పక్కర్లా, అరే ఇవాళ మందిరంలో మీటింగ్ ఉంది నువ్వు రావాలి అని చెప్పక్కర్లా. వాడు దేవునికి దాసుడు, వాడు ఆటోమేటిక్గా వస్తాడు. కనుక ఇక్కడ మనము ఈ విషయం కొంచెం గ్రహించాలి. ఉదయం అన్న చెప్పినట్టే మనం ఎలాంటి సమాజంలో ఉన్నామంటే, సేవకులంటే వెగట, తోటి విశ్వాసులంటే ఎగట, దేవుని మందిరం దేవుని వాక్యం అంటే చిరాకు, విసుగు. కానీ వ్యక్తిగతంగా నష్టపోయేది మాత్రం మీరే. ఇది మర్చిపోవద్దు. ఏమండి? కనుక జీవము కలిగిన దేవుడు నిరంతరము సంచరిస్తూ ఎవరిని నేను వాడుకోవాలా అని చూస్తూ ఉంటాడు. నేను ఎవరిని వాడుకుందును? నాకు నమ్మకంగా సేవ చేసిన వాళ్ళు ఎవరున్నారు? దేవుడు సార్వభౌమ అధికారము కలిగి ఉన్నవాడు. ఏది తన చిత్తానికి వ్యతిరేకంగా చెయ్యడు. ఎవరిని నిలబెట్టాలి, ఎవరి చేత వాక్యం చెప్పించాలి, ఇది ఆయన నిర్ణయిస్తున్నాడు. ఏమండి? ఈ మీటింగ్స్కి క్రమంగా రాని వారి ఆలోచన, నేను ప్రార్థన చేసిన ప్రభా ఏంటి ఈ సంగతి అంటే, ప్రభు ఏమన్నాడు తెలుసా? వాళ్ళు ఏం గ్రహిస్తారు, వాళ్ళ ఆలోచన ఏంటి తెలుసా? మా ఆత్మీయతకు అసలు ఇక్కడ ఈ మీటింగ్స్ సరిపోవు. మేము ఆత్మీయంగా చాలా పై స్థాయిలో ఉన్నాం కనుక ఈ మీటింగ్కి వెళ్ళటం వలన మా ఆత్మీయత చెడిపోతుంది. అలా అనుకుంటున్నారేమో బహుశా. జాషువా, విడిచిపెట్టేసే. మేమెంతో ఆత్మీయులం కాబట్టి ఆత్మీయత లేని వీరి సాంగత్యంలోకి, వీరి సహవాసంలోకి మేము వెళ్తే మా ఆత్మీయత మేము కోల్పోతాం. కాబట్టి మేము వెళ్ళాం. దేవుడు నాకు తలంపిచ్చాడు. ప్రభువా నిజమేనేమో బహుశా, అందుకేనేమో. అది మీరు విజ్ఞతకు విడిచిపెడతారు. అది మీరు ఆలోచన చేసుకోవాలి. అంటే నాకు అంత ఆత్మీయత అయితే లేదు, అది నేనైతే యథార్థంగా ఒప్పుకుంటున్నాను. అంత ఆత్మీయత మాకైతే లేదు.
దేవుడు తన సంఘము నీ క్షేమం కొరకు పెట్టాడు. సంఘం అనే వ్యవస్థ నీ కొరకు, నీ కుటుంబ క్షేమం కొరకు పెట్టాడు. కనుక ఇది మనము ఈ విషయాన్ని కొంచెం లోతుగా ధ్యానించవలసిన వారమై ఉన్నాము. సహవాసానికైతే నిన్ను పిలిచాడు, నీకే ఇన్విటేషన్, మిగతా వాళ్ళకి లేదు. ఈ ఆహ్వానం నీకుంది, రక్షింపబడిన నీకు మాత్రమే ఉంది, అందరికీ లేదు. ఆయన మాత్రం నమ్మకమైన వాడు. అండ్ ప్రతి మీటింగ్లో ఆయన నీతో నాతో ఏదో ఒక మాట మాట్లాడాలని ఆశపడతాడు, ఏదో ఒక విషయం నీకు చెప్పాలని ఆశపడతాడు. రాకపోవటం వలన వ్యక్తిగతంగా నువ్వు నష్టపోతున్నావే కానీ ఆ తర్వాత మళ్ళీ ఏదైనా జరిగి మళ్ళీ దేవుడా నువ్వు నన్ను నువ్వే కాపాడు, నువ్వే నన్ను స్వస్థపరచు అన్నా ప్రార్థన చేయండి, ఒంట్లో బాలే అన్నా ప్రార్థన చేయండి, పరిస్థితులు బాలే అన్నా ప్రార్థన చేయండి, ఇబ్బందుల్లో ఉన్నాం అన్నా ప్రార్థన చేయండి, అప్పుల్లో ఉన్నాం అన్నా ప్రార్థన చేయండి. వాటన్నిటి నుండి విడిపించడానికే కదా నిన్ను రమ్మంటోంది. నువ్వు క్రమముగా ప్రతి మీటింగ్కి వచ్చి ఆయన మాటలు విని దాని ప్రకారంగా నడుచుకుంటే ఇవన్నీ ఉండవు కదా. ఇవి వచ్చిన తర్వాత నువ్వు ఏడితే, ఇల్లు కాలిపోయిన తర్వాత బోరమని ఏడిస్తే ఏమవుద్ది? సమయం ఉండగానే ఈ మాట మీరు నేను చెప్తున్నాను అనుకుంటున్నారా? రండి చూద్దాం. ఇదే యోహాను సువార్తలో చూడండి, 12వ అధ్యాయంలో 35వ వచనం, 94వ పేజీ 35వ వచనం. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనుకున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడిచిన వాడు తాను ఎక్కడికి పోచున్నాడో ఎరుగడు. కనుక వెలుగు ఉన్నప్పుడే నడు, సమయం ఉన్నప్పుడే, నీకు ఆయుష్ ఉన్నప్పుడే నువ్వు దేవుని మందిరానికి రా. మంచమే పడిన తర్వాత నువ్వు అసలు ఎటుపోతున్నావో నీకు తెలియదు. దేవుడు కాళ్ళు చేతులు చక్కగా ఉంచాడు. వెనక కూర్చున్న పెద్ద ఆవిడ రాఘవులు గారు, ఆవిడ ఒక్క మీటింగ్కి మానదండి, చీకట్లో ఒంటరిగానే వస్తుంది, తోడు ఎవ్వరు లేరు, సహవాసం ఎవ్వరు లేరు, అయినా ప్రతి మీటింగ్కి వస్తుంది. మీ సంగతి మీరు ఆలోచించుకోండి ఒక్కసారి. ఈరోజు గడిచిపోతుంది, రేపు మళ్ళీ ఈరోజు రాదు. నువ్వు ఎంత నష్టపోయావో దాన్ని తిరిగి సమకూర్చుకునే అవకాశం అయితే లేదు. కనీసం మిగిలిన జీవితం అయినా సరే ఏమండి, ఇది మనం ఆలోచన చేయాలి. మనం అందరం ఈ విషయంలో ఆలోచన చేయాలి. ఇది 3వ రకం. 4వ రకము ఎవరు అంటే శిష్యులు. యూదా ఇస్కరియోతు ఆ భోజన బల్ల దగ్గర కూర్చున్న వాడే కానీ చూపంతా దేని మీద ఉంది? డబ్బు మీదే ఉంది. ఇంత విలువైన అత్తరు వృధా చేసేస్తోందే, ఇది పేదలకు పంచిపెట్టడానికి పనికొచ్చేది కదా అంటున్నాడు. యూదా ఇస్కరియోతు జీవితాన్ని చూసి మనకి ఏం అర్థమవుతుంది అంటే, ఈరోజు దేవుని నమ్ముకున్నానని నువ్వు నేను చెప్పచ్చు, ప్రభువు వాళ్ళ దగ్గరికి నువ్వు నేను రావచ్చు, ప్రభువు పేరట నువ్వు నేను పరిచర్య చేస్తూ ఉండొచ్చు. కానీ ప్రభువు పక్కన కూర్చున్నంత మాత్రాన ప్రభువు మనసును ఎరిగిన వారం మాత్రం కా. అందుకని ప్రభు ఏమన్నాడు? వారు పెదవులతో నన్ను గనపరుతురు కానీ వారి హృదయం నాకెంతో దూరంగా. ఎందుకు దూరంగా ఉంది? లెక్కలు వేసుకోవడానికి టైము సరిపోవట్లేదు. బొత్తిగా ఆయన ఎదుర్కొన్న లెక్కలు ఏం వేసుకుంటాం? ఆయన ఎదుర్కొన్న లెక్కలు ఏం వేసుకుంటాం? కాబట్టి లెక్కలు వేసుకోవాలంటే దూరంగా ఉండాలి. చూసారా, యూదా ఇస్కరియోతు కూడా అదే భోజనం బల్ల మీద ఉన్నాడు, కానీ ప్రభుకి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. సో బలలో పాల్పొందుతున్నంత మాత్రాన మనము దేవునితో మనకి సంబంధం ఉంది అని చెప్పడానికి వీళ్ళే. యూదా ఇస్కరియోతు కూడా విందులో పాల్పొందాడు. యూదా ఇస్కరియోతు కూడా ప్రభు ఇచ్చిన రొట్టె తిన్నాడు. యూదా ఇస్కరియోతు కూడా ప్రభు ఇచ్చిన ద్రాక్షారసం తాగాడు. కానీ ఏమైంది? 30 వెండి నాణ్యాలకి ఆయన నమ్మేశాడు. కనుక మనం దేవుని పేరిట మనం చేస్తున్న పరిచర్య అంతా కూడా
దేవుని ఆమోదంతో మనం చేస్తున్నామనడానికి సరిపోం. ఎంతవరకు మనం నమ్మకంగా ఉన్నాం, ఎంతవరకు ప్రభుతో సహవాసంలో ఉన్నాం. మన స్వనీతిని బట్టి మనం ఒక్కొక్కసారి అంటాం, నేను వాళ్ళతో కలిస్తే నేను చెడిపోతా. మన పిల్లలకు కూడా చెప్పారు, అరే వాడితో సహవాసం చేయకు, నువ్వు కూడా పాడైపోతావు అంటూ ఉంటాం. అలా కాదు. దేవుడు సంఘం అనే వ్యవస్థ ఎందుకు పెట్టాడంటే, నువ్వు సంఘంలో మాత్రమే ఎదిగే నీకు అవకాశం ఉంటుంది. రకరకాల మనుషుల మధ్యలో వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళల్లో నువ్వు ఒకడివై కలిసిమెలిసి త్రోవలు మాకు నేర్పించడానికి దేవుడు ఈ వ్యవస్థను పెట్టాడు, ఈ ఏర్పాటును పెట్టాడు. బేతనియా దేవుని సంఘం. ఆ సంఘములో మార్త లాంటి వారు ఉన్నారు, మరియ లాంటి వారు ఉన్నారు, లాజర్ లాంటి వారు ఉన్నారు, యూదా ఇస్కరియోతు లాంటి వారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ నలుగురితో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు తానే. ఎఫెసీ పత్రికలో రాసినట్లు ఆయన ఎవరు? సంఘమునకు శిరస్సై ఉన్నాడు. ఓ ప్రియమైన సోదర సోదరి, తొట్టిల్లకుండా కాపాడేవాడు కూడా ఆయనే. మనము పాపములో పడిపోకుండా మనల్ని కాపాడేవాడు కూడా ఆయనే. ఇప్పుడు ఆయన సన్నిధికి నువ్వు రాకుండా కొంటి సాకులు చెప్తే లోకంలో ఉంటే నువ్వు పడకేమవుతావు? గ్యారంటీగా 100% పాపంలో పడతావు. సహవాసంలో ఉన్న గొప్పతనం తెలుసా? సహవాసంలో ఉండే గొప్ప ఆశీర్వాదం ఏంటిదంటే, మనము ఒకరి చేయి ఒకరు పట్టుకుని నడిచేటప్పుడు నేను పడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు నా కుడి పక్కన కానీ ఎడం పక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా చేయి పట్టుకుని గట్టిగా ఏం చేస్తారు? పైకి లేవనెత్తుతారు, లాగుతారు. ఇది సహవాసంలో ఉండే గొప్పతనం. మనమందరం ఒకరి చేయి ఒకరు పట్టుకుని నడుస్తూ ఉన్నప్పుడు, ఆ వాగు దాటుతున్నప్పుడు ఒక్కడు కూడా అందులో పడి ప్రాణం పోగొట్టుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అందరం చేతులు పట్టుకుని ఉన్నాం. జారిపోయే వాడిని మిగతా ఇద్దరు పైకి లాగుతారు, మళ్ళీ నడుస్తారు. కొంచెం 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 ప్రభు ఉంచిన ఆ గమ్యం వరకు చేరేంత వరకు సంఘముగా ఐక్యతతో మనం ఉన్నప్పుడు మనము ఒకరిని ఒకరు హెచ్చరించుకొనుచు, ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనుచు గమ్యం వరకు చేరి తర్వాత అప్పుడు మనం కూడా పౌల్లాగా మంచి పోరాటం పోరాడి తిని నా విశ్వాసము కాపాడుకొంటిని, నా పరుగు కడముట్టించి. ప్రేమైన సహోదరుడా సహోదరి, ఈ మాట నేను మీకు చూపించాలి ఈ విషయం. 7వ వచనం. కాబట్టి యేసు 12:7 యోహాను సువార్త 12వ అధ్యాయం 7వ వచనం. యేసు నన్ను పాతబెట్ట దినము నాకు ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే, ప్రియమైన సహోదరా సహోదరి, ప్రభువు ఎట్టివాడు గమనించండి. ఆయన గాడిద ఎక్కి వస్తున్నప్పుడు ఈయన ప్రభు రాకడ గురించిన మాటలు వాళ్ళతో ఈ 6 రోజుల్లో వాళ్ళందరితో చెప్తూ వచ్చాడు. నా రాకడ సమీపంగా ఉంది, నన్ను సిలువేస్తారు, నేను వెళ్ళిపోవాలి, పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడతాడు. ఈ సంగతులన్నీ వాళ్ళకి చెప్తున్నాడు. చెప్తూ ముగించే ముందర అత్యంత ప్రాముఖ్యమైన అంశానికి మనం వస్తున్నాం. కొంచెం ఓపిక పట్టండి. ప్రభువు రాజుగా వస్తున్నాడు అంటే చాలామంది ఏం ఆశ పెట్టుకున్నారు తెలుసా? యూదుల రాజు రాబోతున్నాడంటే ఒక తెల్లని గుర్రం మీద అంగరంగ వైభవముతో వస్తాడనుకున్నాడు. కానీ ప్రభు ఎలా వచ్చాడు? 14-15 వచనాలు కలిపి ఉన్నాయి చూడండి. భయపడకము, యూదుల రాజు ఎలా వస్తున్నాడు? గాడిద మీద వస్తున్నాడు. కానీ రాజు ఎలా రావాలి? గుర్రం మీద రావాలి. ఈ మాట జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో రాసింది. రాజు ఎలా వస్తాడు?
ఆర్భాటంతో వస్తాడు, తెల్లని గుర్రం మీద వస్తాడు, అనేకమైన సైనికులతో వస్తాడు, అంగరంగ వైభవాలతో ఊరంతా ఊరేగిస్తూ రాజకోటకి వెళ్ళి ఆ సింహాసనాన్ని తన సొంతం చేసుకుంటాడు. కానీ యూదుల రాజైన యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చాడు తెలుసా? నేను సింహాసనము లాక్కోవడానికి రాలేదు, దేని కొరకు వచ్చా? నా ప్రాణము పెట్టడానికి వచ్చా. అందుకని గాడిద పిల్ల మీద రావడం అనే దేన్ని సూచిస్తుందంటే ప్రభువు యొక్క దీనత్వాన్ని సూచిస్తుంది. మీరు నన్ను యూదుల రాజు అంటున్నాడు, నేనేం రాజుని కాదు, నేను ప్రాణం పెట్టడానికి వచ్చా, తీసుకోవడానికి రాలా. సింహాసనాన్ని లాక్కోవడానికి రాలా. నన్ను నేను హెచ్చించుకోవడానికి నేను రాలే, నేను ప్రాణం పెట్టడానికి వచ్చా, నేను సిలువలో మరణించడానికి వచ్చా అని చెప్తూ ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఏం చెప్పాడో తెలుసా? గోధుమ గింజ నేలలో పడి పగిలిపోతేనే తప్ప అది అనేక వాటికి జీవము పోసుకోదు. తన ప్రాణమును కాపాడుకునేవాడు దాన్ని పోగొట్టుకొనును, తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దాన్ని కాపాడుకొనును. కనుక దేన్ని ఏమని చెప్తున్నాడు అంటే ఎంతమందికి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుతో సదాకాలం ఉండాలని ఆశ ఉంది చెప్పండి? ఎంతమంది ప్రభువుతో సదాకాలం ఉండాలని ఆశ కలిగి ఉన్నవారు చూద్దాం. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నన్ను ఎంతమంది ప్రభువుని ప్రేమిస్తున్నారంటే అందరూ చేతులు ఎత్తుతాం. ఎంతమంది సదాకాలం ప్రభువుతో కలిసి ఉండాలనుకుంటున్నారు చూద్దామంటే అందరూ చేతులు ఎత్తుతాం. కానీ ప్రభు ఈ విషయాలు చెప్తూ 26వ వచనం వచ్చేటప్పటికి ప్రభు ఒక మాట అన్నాడు చూడండి. ఒకడు నన్ను సేవించిన ఎడల, సేవించేవాడు ప్రభువుని వెంబడిస్తాడు. ప్రభు ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకుంటాడు. ప్రభు ఎలా నిందలు అనుభవించాడో అలా నిందలు అనుభవిస్తాడు. ప్రభు ఎలా చిత్రహింసలు పొందాడో అలా చిత్రహింసలు పొందుతాడు. ఒకడు నన్ను సేవింపన ఎడల నన్ను వెంబడించవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడే నా సేవకుడును ఉండును. నేను నీ వంట వస్తాను కానీ ప్రభువా నా మీద రాళ్ళు పడకూడదు, నా మీద నిందలు పడకూడదు అంటే కుదరదు. నేను ఎక్కడున్నానో నా సేవకుడు కూడా అక్కడ ఉండాలి అంటే ఆయన నన్ను వెంబడించాలి. ఒకటి. ఇంకా అది ఒకడు నన్ను సేవించిన ఎడల ఈ లోకము వాడిని తృణీకరించవచ్చు, ఈ లోకము వారిని అసహించుకోవచ్చు, ఈ లోకము వారిని అపహసించవచ్చు, ఈ లోకము వారి మీద నింద మోపచ్చు, కానీ నా తండ్రి వాడిని కనపరుస్తాడు. మనము ఈ సంగతులను ఎప్పుడు మర్చిపోవద్దు ప్రియమైన సహోదరుడా సహోదరి. 30వ వచనం దగ్గరికి వచ్చినప్పటికీ ప్రభు ఏమంటున్నాడు చూడు. అందుకు యేసు, ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దము రాగానే అక్కడ జనమంతా భయపడిపోయారు. భయపడిపోతే ప్రభు ఏమంట 28వ వచనం చదువు. తండ్రి వచ్చను కాబట్టి అక్కడ నా కొరకు రాలే, ఈ శబ్దం మీ కొరకు, నా కొరకు కాదు. నాకు అప్పగించిన పనిని నేను నమ్మకంగా పూర్తి చేసేసా. ఇక రేపో మాపో నాకు సిలువ వేస్తారు. నా పని నేను పూర్తి చేసేసుకున్నాను కాబట్టి, నా సమయం వచ్చేసింది కాబట్టి ఇక నేను సిలువ మీద చనిపోయిన తర్వాత నా ప్రాణం అప్పగించేసి నేనైతే వెళ్ళిపోతా. ఈ శబ్దం ఎవరి కొరకు? ఇది మీ కొరకు. లేండి, నడుము బిగించుకోండి, ఇప్పటికైనా మేల్కోండి, నిద్రమత్తు నుంచి బయటికి రండి. ఎంతకాలం నిద్రపోతారు? ఎన్ని సంవత్సరాల నుంచి మీతో చెప్తున్నా సరే మీరు వినకపోతేనే కదా. ఇంకా సమయం ఉందనుకుంటున్నారా? ప్రభు రాకడ ఇంకా చాలా సమయం ఉందనుకుంటున్నారా?
కనుక జాగ్రత్త ప్రేమైన సహోదర సహోదరి. యేసుక్రీస్తు ప్రభు తన పని పూర్తి చేశాడు. ఇప్పుడు నీకు నాకు ఎందుకు సమయం ఇస్తున్నాడంటే మనకు అప్పగింపబడిన పనిని మనం పూర్తి చేయడానికి మనకి ఈ అవకాశం. ఈ శబ్దం మీ కొరకు, ఈ మాట మీ కొరకు. ఇప్పుడైనా నడువు బిగించుకో. మళ్ళా చెప్తున్నాను, సంఘంలో జరిగే పరిచర్య కాలక్షేపం కొరకు పరిచర్య జరిగిస్తున్నామని చెప్పుకోవడానికి కానీ, మిగతా వాళ్ళతో పోటీ పడడం గురించి చేస్తున్నామని కానీ కాదు. సంఘంలో జరిగే ప్రతి పని, ప్రతి పరిచర్య, ప్రతి మీటింగ్ ఇది నీ క్షేమము కొరకు, నీ కుటుంబ క్షేమము కొరకు. నీకు క్షేమం సంఘంలో మాత్రమే ఉంది. బయట అన్నీ అనారోగాలే, బయట అన్నీ కష్టాలే, బయట అన్నీ బాధలే. పైగా ప్రభు ఏమన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేసుకోలేరు, చెయ్యలేరు. కనుక నాకు ప్రభు కావాలి, అవసరం. నేను ఆయన అడుగు జాడల్లో నేను నడవాల్సిందే. నాకు అప్పగించిన పనిని నేను భూమి మీద పూర్తి చేస్తేనే నేను దేవుని మహిమపరిచిన వాడిని అవుతా, ఆత్మతో సత్యముతో ఆరాధించిన వాడిని అవుతా. లేకపోతే అక్కడికి వెళ్ళి నేనేం సమాధానం చెప్పాలో అది ఎవరికి వారే వారి సమాధానాన్ని సిద్ధపరచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి.